కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు కారు మీద కోడిగుడ్లతోని దాడి చేసిరట. అవి ఫారం కోడిగుడ్ల నాటుకోడిగుడ్ల అంటే నాటుకోడిగుడ్లు ఏడ దొరికి కాలబడుతున్నాయి, ఫారం కోడిగుడ్లే కావచ్చు. అది సరేగాని కోడిగుడ్లు సారు కారు మీదకి ఎందుకు వేసిర్రు? ఇంతకు ఆ వేసినోళ్ళు ఎవరు అంటారా చెప్తాపాండ్రి. అగో కాలే యాదయ్య సార్ కారు మీద మొత్తం కోడిగుడ్లతోని ఆమ్లెట్లు వేసినట్టే వేసినారు కదా. మరి అంత కోపంతో కోడిగుడ్లు కొట్టినోళ్ళు ఎవరు అంటారా? ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనట. షెయి పార్టీలనే షరీకైండు, మళ్ళా కారు పార్టీలకు పోతానని కూడా అనలేదు. కోడిగుడ్లు కొట్టే అంత కోపము షెయి పార్టీలు ఉన్న చిన్న చిన్న షెయిలకు ఎందుకు వచ్చిందంటే, కష్టమైనా నష్టమైనా గెలిచినా ఓడిపోయినా తెలంగాణలో షెయి పార్టీ తెర్లయి పేరు మాసిపోయే కాడికి వచ్చినా గానీ రాజకీయాలకు వచ్చినప్పటి సంది ఏ పార్టీలకు మారకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పనిచేస్తుంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు కాలే యాదయ్య సారు పార్టీలు మారుకుంటా మా సొంటోళ్లను ఎదగనీయకుండా ఎమ్మెల్యేగిరి ఎలగబెడుతుండని కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కొంతమంది పాత లీడర్లు అంతా ఇట్లా కోపంతోని లొల్లి చేసిర్రట. కానీ యాదయ్య సారు పరిస్థితి చూడుండ్రి. బయటకు వస్తే సారు పని ఏడా అవుతుందో అని కార్లనే కూర్చున్నాడు తప్పితే డోరు తీసి బయటకు అయితే వస్తలేడు. ఇంత బతికి ఇప్పుడు కోడిగుడ్లతోని కొట్టిపించుకునే కాడికి వచ్చే. అయినా పార్టీ ఫిరాయింపులు ఒక పార్టీలో గెలిచిన లీడర్లు ఒక పార్టీలకు మారకుండా ఏమైనా కఠిన చట్టాలు దేవాలి. ఎట్లనంటే ఒక బ్యాంకులో లోను కట్టకుంటే ఇంకా ఏ బ్యాంకులో కూడా లోన్లు ఇవ్వకుండా సిబిల్ స్కోర్ మంచిగా లేదని స్కోరు తగ్గించినట్టు లోన్లు ఇవ్వకుండా మర్రగొట్టినట్టు లీడర్లకు కూడా ఎన్ని పార్టీలు మారితే అంత స్కోరు తక్కువ చేసుకుంటా రాజకీయాలు లేకుండా చేస్తేనన్నా పార్టీ ఫిరాయింపులు ఆగుతాయేమో అంటారు ఏముచ్చటినోళ్ళు.